రైట్ గా ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ దర్శన అభివృద్ధి చెందాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు అధ్యక్ష. ఆ రోజు మొదట్లో వర్గీకరణ చేసింది మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష. తర్వాత న్యాయపరమైన సమస్యలు అవరోధాలు జరిగినాయి అధ్యక్ష. ఒకసారి తీసుకుంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం పాటుపడింది అందరికి కూడా బాగా తెలుసు అధ్యక్ష. అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి జరిగినాయి అధ్యక్ష. మన పార్టీ ఎజెండాలో ఉంటుంది ₹2 కిలో బియ్యం దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీల యొక్క అభ్యున్నతికి తీసుకొచ్చింది పక్కా ఇళ్ళు కూడా కనిపిస్తుంటాయి. ఒకసారి తీసుకుంటే అధ్యక్ష గురుకుల పాఠశాల వ్యవస్థను కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తీసుకుని రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు 190 ఇన్స్టిట్యూట్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటాయి. అదేవిధంగా ఎస్టీ బీసీ మైనార్టీలో కూడా ఈ ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఈ వర్గాల ప్రజలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మంచి నాణ్యమైన విద్య ఇచ్చేందుకు దోహదపడుతుంది అధ్యక్ష. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 50 సంవత్సరాల వరకు కూడా ఈ 2 క్లాసుల పద్ధతి అస్పృశ్యతలు ఉన్నదాన్ని తీసుకొని మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. జస్టిస్ పున్నయ్య కమిషన్ పరిశీలన చేసిన తర్వాత 42 సిఫార్సులు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ 42 సిఫార్సులు కూడాను మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు 23 జీవోలు 2 మెమోలతోటి వీటి ఆచరణకి అవకాశాలు కల్పించారు అధ్యక్ష. ఆ రోజు తీసుకున్న చర్యలే ఈరోజు జిల్లా స్థాయిలో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు కావచ్చు, అదేవిధంగా సిటిజన్స్ డే కూడా జరపడం కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జరిగే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ఇచ్చేటువంటి నష్టంతో పాటు కూల్ చేసిన ఇళ్లకు కూడా అదనం బెనిఫిట్ ఇచ్చే విధంగా చేసే విధంగా ఇటువంటి పలు సంస్కరణలు కూడా మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల జరిగింది అనేది కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను అధ్యక్ష. ఒక విషయం తీసుకుంటే అధ్యక్ష, మనం గత 14-19లోనే జగ్జీవన్ రావు గారి జయంతిని కావచ్చు, అంబేద్కర్ గారి జయంతిని కావచ్చు అధికారికంగా నిర్వహించాలనే ఉత్తర్వులు కూడా మన ప్రీతమ నాయకులు మన ప్రభుత్వంలోనే ఇచ్చామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, పోయినసారి ఈ సభలోనే 120 సంవత్సరాల అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 120 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి శాఖమూరులో మన భూమిని కేటాయించి ప్రాజెక్టు మొదలు పెడితే గత ముఖ్యమంత్రి ఈ పేరు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి వస్తుందని చెప్పేసి ఇక్కడి నుంచి ఆ ప్రాజెక్టు అర్ధాంతరంగా ఆపేసి తరలించారంటే ఆలోచన ఆచరణకి ఆద్యుడు మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష, ప్రమోషన్స్లో కూడా ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ అవకాశాన్ని కూడా మన చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వంలోనే అది కల్పించడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను అధ్యక్ష. మనకి ఎస్సీలకి ఇంటి నిర్మాణానికి 1,75,000 ఉంటే అదనంగా 50,000, ఎస్టీలకు అదనంగా 75,000 ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి కూడా వాళ్ళకి ఆర్థిక సహకారాన్ని మన ప్రభుత్వం కల్పిస్తే గత ప్రభుత్వం 1,80,000 ఇచ్చి ఆ వర్గాలు చిన్న చూపులు చూపిందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష. ఇంతేకాదు అధ్యక్ష, ఈ రోజున మనం సప్లై నిధులు కూడా 14-19 మధ్య మనం 90% సప్లై నిధులు ఖర్చు పెడితే ఎస్సీ ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు తాగునీటికి మనం ప్రాధాన్యత ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం సప్లై నిధుల్ని చాలా పక్కదోవ పట్టించడమే కాకుండా అధ్యక్ష ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించని పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఏ ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎల్సీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా గతంలో మనం గత ప్రభుత్వంలో వేసిందనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి అధ్యక్ష. ఇందాక పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. బాలయోగి గారిని స్పీకర్గా చేయటం దగ్గర నుంచి ప్రతిభా భారత్ గారిని అసెంబ్లీ స్పీకర్గా చేయటం, కాకి మాధవరావు గారికి చీఫ్ సెక్రటరీగా అవకాశం కల్పించి ఇటువంటి అన్ని కూడాను మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరిగిన విషయాన్ని నేను తెలియజేస్తాను అధ్యక్ష. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్లమెంట్లో మనకి నేషనల్ ఫ్రంట్ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత్ తత్వ వచ్చే విధంగా కృషి చేయడం కూడా తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష, అంబేద్కర్ విదేశీ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ఉంటే అధ్యక్ష మనం ప్రోత్సాహాలు ఇచ్చి 250 యూనివర్సిటీల పైగా విద్యార్థులు విదేశాలకు పంపిస్తే గత ప్రభుత్వంలో అంబేద్కర్ గారి పేరు తీసేసి గత ముఖ్యమంత్రి ఆయన పేరు పెట్టుకొని ఆ పథకాన్ని కూడా చాలా కొద్ది మందిగా రిస్ట్రిక్ట్ చేసే పరిస్థితి అధ్యక్ష. దానిలో ఎక్కువ మంది వెళ్ళిన పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష. తిరిగి మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేరుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంగా కూడా మనం మార్చడం కూడా జరిగిందనే విషయాన్ని మీకు తెలియజేస్తాను అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
హాస్టల్స్లో ఉన్నటువంటి రిపేర్కి 140 కోట్ల రూపాయలు ఇచ్చి చాలా అద్భుతంగా కొత్తగా విధంగా రిపేర్లు చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మనకి అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళు సెమీ ఆర్ఫన్స్కి వాళ్ళకి పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో ఇంటికి వెళ్ళడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ కోసం అనురాగం అనేటువంటి పథకం ద్వారా హాస్టల్స్ ఏర్పాటు, జిల్లాకి 1-2 హాస్టల్స్ ఏర్పాటు చేసి భోజనము వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి స్వేచ్ఛగా ఆటపాటలకి పరిమితం చేసే పథకాన్ని కూడా